కానీ మనను గౌరవిస్తుంది. మనకు చూపించిన రూపం కళ్ళలో ఒకసారి కనిపిస్తుంది. ఎత్తినందుకు జన్మ ధన్యమైనట్టుగా మన సాయిబాబా దేవాలయంలో గురుస్థాన ప్రతిష్ట అయ్యా. ఈ పువ్వులన్నీ అలంకారం అయిపోయాయి. మరి ఆ పువ్వులను ఏం చేయాలి? భగవంతుడికి అర్పించామనుకోండి, రోజు శ్రీ పుష్పయాగం చేసిన ఫలం మనము రోజు ఒక పుష్పాన్ని భగవంతుని పాదాల మీద పెట్టినా రోజు శ్రీ పుష్పయాగం చేసిన ఫలం వస్తుంది అని మనకు శాస్త్రాలు చెప్తున్నాక భగవద్భక్తుల ఈ వేడి కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు ముడుతాడు. జయ శ్రీరామనారాయణ. लक्ष्मण 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 ఏమంటారు
ఆగండి. ఓకే. అంత అయినాక ఈయన అడ్డమవుతుంది. ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి అట్లా వాడాలి అన్న. మీరు కొంచెం ఇట్రండి, మీరు కొంచెం ఇట్రండి. శ్రీ సాయినాథుడి యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరిపి సాగుతుంది. స్వామికి 34 సంవత్సరాల వయస్సు వచ్చింది. ఒకసారి కోటి పుష్పార్చన చేయించుకోవాలని అనిపించింది. మనకు అనిపిస్తే జరగదు. ఆయన కనిపించింది ఒక కోటి పువ్వులతోని అర్చన చేయించడం. దీని పేరేమంటారంటే శ్రీ పుష్పయాగం. అనేక యాగాలలో అతి విశేషమైనటువంటి యాగం పుష్పయాగం అంటారు. పెద్ద పెద్ద దేవాలయాలలో కూడా అని ఆ పుష్పయాగాన్ని జరుపుతారు. ఎందుకు జరపాలి పుష్పయాగాన్ని అంటే మనుషులకు పువ్వులకు చాలా చాలా సంబంధాలు ఉన్నాయి. మనుషులు అనేక రంగులలో ఉంటారు. ఎరుపు రంగులో ఉంటారు, తెలుపు రంగులో ఉంటారు, నలుపు రంగులో ఉంటారు, శ్రావణ ఛాయలో ఉంటారు, లావుగా ఉంటారు, పొట్టిగా ఉంటారు. అలాగే పువ్వులలో కూడా మనం గమనిస్తే అనేక రంగులు ఉన్నాయి. నలుపు ఉన్నాయి, ఎరుపు ఉన్నాయి, కలిసి మెలిసి ఉంటాయి. అందుకోసమే భగవంతుని యొక్క ఆరాధనలో పువ్వులకు ఇంత ప్రాధాన్యత ఎందుకు అంటే చాలా చాలా చిన్న ఆయుష్యం కలిగిన పువ్వులు ఉదయం తెప్పితే వికసిస్తూ పరిమళిస్తూ ఉంటాయి. మధ్యాహ్నానికి కొంచెం వాడిపోతాయి, సాయంకాలం వరకు అవి ఎండిపోతాయి. అవి పుట్టి విడిపోయే లోపల ఏం చేయాలి అనే నియమాలు వస్తే అలా రాదు. ఆలయం పక్కకే ఒకరు నివసిస్తుంటారు, ఆయన రాలేడు. ఆలయానికి 10 మైళ్ళ దూరంలో ఉంటాడు ఆయన వస్తారు.
అంటే వాళ్ళ వాళ్ళ యొక్క అదృష్ట భాగ్య విశేషాన్ని బట్టి ఈ పువ్వులు కలిసి ఉండడంలో వాటి మధ్యలో అరమరికలు లేకుండా జీవిస్తుంటే మనం కూడా అట్లాగే జీవించాలని చెప్తుంది ఆ పువ్వులు అని విధానం అది, దీని విధానం ఇది. అట్లాగే అది చిన్నగా ఉంది మల్లె పువ్వు, నేను పెద్దగా ఉందని అనుకోదు కమలం. ఆ కమలాన్ని చూసి ఓ గులాబీ పువ్వు కూడా అనుకోదు దానిలాగా నేనుంటే బాగుండదు. ఎందుకంటే అంటే నా అందం నాదే, నా బ్రతుకు నాది, దాని అందం దాందే, దాని బ్రతుకు దాంది అనుకుంటుంది ఆ పువ్వులు. పువ్వులే కాదండి, పక్షులు కూడా అంతే. కాకి పక్కన నెమలి కూర్చుంటే నేను నెమలి అంత అందంగా లేని అని అనుకోదు. నా బ్రతుకు నాది, దాని బ్రతుకు అది. కానీ భగవంతుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఇచ్చాడు. ఎవరి ప్రత్యేకత దానికే ఇచ్చి. చిలుక చాలా అందంగా ఉంది, కానీ దానికి టైం పంక్చువాలిటీ లేదు. కానీ టైం పంక్చువాలిటీ ఉంది ఇంకో పక్షి ఉంది, అది కోడి పక్షి. సహజంగా ఒక నిమిషం సెకండ్ ఆలస్యం లేకుండా టైంను మనకు గుర్తు చేస్తూ ఉంటుంది అది. మరి మరొక పక్షికో అందమైన ఈకరి శ్వాసలు తీసుకొని వెళ్ళిపోతే, రాముడికి తోవ తెలియకపోతే రాముడు అంటే నెమలి ఇస్తుంది, రామా నీవు సీతాదేవి కోసం వెళ్తున్నావు కదా, నీకు తోవ తెలియదు కదా, అందుకోసం తోవ గుర్తు కోసం నా ఈగలన్నీ పీకేస్తూ మార్గంలో వేసుకుంటూ వచ్చాను. నీ ఈకల్ని నా నెత్తి మీద పెట్టుకుంటానట రామచంద్రమూర్తి. అలాగే పెట్టుకున్నాడు కృష్ణావతారం. ఇన్ని రకాల గుర్తులు మనకు తెలియజేయడానికి కోసం భగవంతుడు పక్షుల రూపంలో, పువ్వుల రూపంలో మనిషిలో ఉండే గొప్పతనం ఏమిటని చూసి కాపీ కొడుతూ, వాళ్ళలాగా నేను మాట్లాడాలి, వాళ్ళలాగా నేను నవ్వాలి, వాళ్ళలాగా నేను ఉండాలి అని కాపీ కొట్టే లక్షణం మనిషికి ఉంది కనుక ఇదొక మంచి లక్షణం. అని మనిషి కోసమే గ్రంథాలు కానీ ఉపన్యాసాలు కానీ, లేకపోతే మళ్ళీ అసలు పుస్తకం ఒక్క జన్మలో ఆఖరికి గంట సేపు అయినా నడవగలిగితే మనుషులుగా పిలువబడతారు అని చెప్పింది శ్రీ రామాయణం. అలాగే దేనికైనా కూడా ఒక అదృష్టం ఉండాలి. ఇప్పుడు ఈ పువ్వులు చూడండి, వాటికి ఆ అమ్మాయి తలలో ఉండేటువంటి యోగమే ఉంది అన్నమాట. భగవంతుడు ఆనందంగా కాసేపు వాళ్ళు వేసుకుంటారు, తీసి పారేస్తారు, ఆలయం దాకా వస్తారు. ఇక్కడ చూడండి బాబా మనం అలంకారం చేస్తే తెలుస్తుంది, కొన్ని పువ్వులు ఏమైపోయింది, బాబా నెత్తి ఎక్కి కూర్చున్నాయి. సార్థకమైనట్టుగా మనం చెప్తారు. శ్రీ పుష్పయాగాన్ని చాలా స్వల్పమైన జీవితం పువ్వుది. మరి మన జీవితము చాలా స్వల్పం. చాలా వద్దు